ప్రముఖ కవి రచయిత అందశ్రీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. అందశ్రీ మృతి తెలంగాణ సాహిత్య సాంస్కృతిక వర్గాల్లో తీరని శోకాన్ని నింపింది. అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ వివిధ రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. అందశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచించారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ ఆకస్మిక మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని, ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. అందశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. అందశ్రీ మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన నివాళులర్పించారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అందశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలగజేసిందని కూడా ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందశ్రీ మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎన్నో ఉద్యమ పాటలు రాసిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు లోకేష్. ఇక అందశ్రీ అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, అందశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతి చేయటంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతి ప్రకటించారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతం జాతి గొంతుకై అందరినీ ఒక్కతాటి మీదకి తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సాహితీ కృషి చరిత్ర ఉన్నంతకాలం కూడా నిలిచిపోతుందంటూ కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇక అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు బట్టి విక్రమార్క. ఆయనతో కలిసి పంచుకున్న దార్శనిక ఆలోచనలు అట్టడుగు వర్గాలకి సంక్షేమ ఫలాలు అందాలన్న తపనను ఉప ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అందశ్రీ మరణం తెలంగాణ ప్రజలకు సాహిత్య లోకానికి తీరని లోటని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక ప్రముఖ కవి అందశ్రీ మరణం తీవ్ర విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందశ్రీ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రముఖ కవి జయ జయ హే తెలంగాణ ఉద్యమ గీత రచయిత అందశ్రీ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక తన రచనలతో, తన పాటలతో, తన గేయాలతో తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఎందరిలోనూ స్ఫూర్తి నింపి అప్పుడు ఉన్నటువంటి నాయకులతో కానీ వారందరితో కూడా వేదిక పంచుకున్నటువంటి అందశ్రీ కూడా కన్నుమూయటం జరిగింది. ప్రముఖ రచయిత అందశ్రీ కన్నుమూతతో కూడా ఇప్పుడు ఇది ఒక తీరని లోటులాగా మారిపోయింది. తెలంగాణలో ఇది ఒక తీరని లోటు. అందశ్రీ మృతి మీద అయితే ఇప్పుడు ప్రముఖులందరూ సంతాపం తెలియజేస్తున్నారు. అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా ఇప్పుడు దీని మీద అయితే స్పందిస్తూ ఉన్నారు అందరూ కూడా.